ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వకందార్థములు. భద్రాద్యంకితమును తెలియజేయుచున్నారు. భాగవతుల నారాయణ యోగికి జానకి అనేటి ఈ విధామనికి బాగుగా పుత్రుడనై భూభాగమున కృష్ణుడనుచు ప్రభవించినాను. అవంతికి ప్రభువునైనాను. నా గురు కృప చేత నయమైన బోధ, నా గురు కృప చేత నయమైన బోధ నే గంటి కన్నంత నీకు తెల్పుటకిట్లు ప్రభవించినాను. అవంతికి ప్రభునైనాను. ఓ శిష్యుడా, నేను భాగవతుల నారాయణ యోగికిని జానకమ్మయను యువదామణికిని పుత్రుడనై పుట్టితిని. ఈ భూమి యందలి జనులు నన్ను కృష్ణదాసు అను పిలిచెదరు. అనంతమ్మను స్త్రీరత్నమును వివాహమాడి ఆమెకు నేను భర్తనైతిని. నా సద్గురుదేవుని దయవలన ఈ పవిత్రమైన అచల పరిపూర్ణ బోధను తెలుసుకొంటిని. నే తెలుసుకొనిన అచల పరిపూర్ణ బోధను సమగ్రముగా నీకు తెలుపుటకు ఈ గ్రంథమును రాసితిని. ఓ శిష్యుడా, నేను భాగవతుల నారాయణ యోగికిని జానకమ్మయను యువిదామణికిని పుత్రుడనై పుట్టితిని. కృష్ణదేశిక ప్రభువుల వారు తల్లిదండ్రులు భాగవతుల నారాయణ యోగి, తల్లి జానకమ్మయను యువిదామణి. వాళ్ళ ఇద్దరకు జన్మించిన పుత్రుడే ఇక్కడ కృష్ణదేశిక ప్రభువుల వారు తను పుట్టుకను తన తల్లిదండ్రులను తెలియజేయచ్చు. ఈ భూమి యందలి జనులు నన్ను కృష్ణదాసు అని పిలిచెదరు. అంటే నాకు పేరు, ఈ శరీరానికి సంబంధించింది నా పేరు కృష్ణదాసు అని ఈ లోకములో జనులందరూ పిలిచెదరు. నాకు భార్య అనంతమ్మను స్త్రీ రత్నమును నేను వివాహమాడి ఆమెకు నేను భర్తనైతిని. ఇక కృష్ణదేశిక ప్రభువుల వారి యొక్క భార్య అనంతమ్మ, ఆమెను వివాహమాడి ఆమెకి భర్తనైతిని. అయితే నా సద్గురుదేవుని వలన దయ వలన ఈ పవిత్రమైన అచల పరిపూర్ణ బోధను తెలుసుకొంటిని. ఈ తెలుసుకొనిన అచల పరిపూర్ణ బోధను సమగ్రముగా నీకు తెలుపుట కొరకు ఈ గ్రంథమును రాసితిని. ఈ అచల పరిపూర్ణ బోధ అనేది ఎవరైతే అచల తత్వాన్ని తెలుసుకున్న గురుదేవులు ఎవరైతే ఉంటారో వారి వలన ఈ అచల పరిపూర్ణము యొక్క స్థితిని, ఈ దైవాన్ని తెలుసుకోవటం తప్ప వేరే మార్గము లేదని మనకి ఈ గ్రంథము ద్వారా తేట తెల్లమవుతూ ఉన్నది.
ఏదైనా సరే, ఏ అనుభవము ఏదైతే ఉందో, దేనికి సంబంధించిన అనుభవము ఏదైతే ఉందో, అదే ఈ భూమి మీద ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండే యొక్క భావము. అనుభవము లేని యొక్క భావము ఏ విధంగా ఉంటుంది అంటే, అది తాత్కాలికంగా కనపడ్డట్టు కనపడి అర్థమైనట్టు అర్థమయ్యి అది వెంటనే మరుపు చెందటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా జరిగేది అదే. అంటే ఎన్నెన్నో తెలుసుకుంటూ ఉంటాము ప్రతి ఒక్కరము. ఆ తెలుసుకున్నది మళ్ళీ వెంటనే మరుపు చెందుతూ ఉంటాం. అదే జీవితం మనం జీవించుతూ కూడా ఇది శాశ్వతము అనుకొని మనం ఈ భూమి మీద బతుకుతూ ఉంటుంటాం ప్రతి ఒక్కరం. ఇంతకన్నా పెద్ద మాయ, ఇంతకన్నా విచిత్రం అనేది మనకి ఎక్కడా కూడా లేదు. ఎందుకు లేదు? లేకనే ఉండట్టుగా భ్రమపడతాము ముందు. సరే, ఆ భ్రమ కూడా ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా మనకి అది పరిశీలించి కొద్దిగా కానీ మనం విచారణ చేసి పరిశీలించి కానీ చూసినట్లయితే ఎక్కడికెక్కడికే మారిపోతూ ఉంటుంది మన నడత మొత్తం కూడా. జీవిత ప్రమాణం మొత్తం కూడా ఏది చూసుకున్నా కూడా మారిపోతూ ఉండేదే కానీ స్థిరంగా ఉండేదంటూ ఏది కూడా మనకి ఇక్కడ కనపడదు. అయితే మారిపోతూ ఉన్నప్పటికీ కూడా అదే స్థిరమని మనం బతుకుతూ ఉంటుంటాం ప్రతి ఒక్కరము కూడా. మరి స్థిరంగా దాన్ని స్థిరమనుకొని బతుకుతూ ఉన్నాము అంటే మనం ఎంత భ్రమలో బ్రతుకుతూ ఉన్నాము అన్న విషయం అనేది మనకే అర్థం కావటంలా. కాబట్టి ఇటువంటి భ్రమ, ఇది భ్రమ అని ఎవరు మనకు తెలియజేస్తారు అంటే, ఎవరైతే దీన్ని విచారణ చేసి ఆ విచారణ ద్వారా ఇది భ్రమ అని సంపూర్తిగా తనకు తానుగా అనుభవపూర్వకముగా తెలుసుకొని, ఇది భ్రమ అయితే ఈ భ్రమ అనేది ఎక్కడి నుంచి కల్పింపబడుతూ ఉన్నది, ఈ భ్రమకు ముందు ఈ భ్రమ కల్పింపబడేదానికి ఆధారమైన వస్తువు ఏంటిది అని ఇది భ్రమని తెలుసుకొని, ఈ భ్రమకి ఆధారమైన వస్తువు ఏంటిదని ఆ వస్తువుని గురించి తెలుసుకొని దాని అనుభవపూర్వకంగా ఎక్కడ తెలుసుకున్న వస్తువు కాడ స్థిరంగా నిలబడగలిగిన ఏ మహనీయులైతే ఉంటారో వాళ్ళే ఈ పరిపూర్ణతత్వాన్ని మనకు తెలియజేయగలుగుతారు. లేకపోతే వీలుగాని పని. ఎందుకు ఇది వీలుగాని పని అంటే, మనం అందుట్లోనే ఉన్నాం. ఎందుకు? మనం ఎక్కడున్నాము? ఏ స్థిరమైన వస్తువు ఉందో ఆ స్థిరమైన వస్తువే మనం అయి ఉన్నాము. ఆ స్థిరమైన వస్తువే మనం అయ్యుండి అస్థిరమైన వస్తువు నిజమనుకొని మనం బ్రతుకుతూ ఉన్నాం. మరి అందువల్ల మన గురించి మనం తెలుసుకోకుండా, మన విషయమే మనకు తెలియకుండా మనం ఇక అగమ్య గోచరములో తిరిగేటప్పుడు దీని గురించి మరి ఎవరు చెప్పాలి అంటే, ఆ తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తెలియజేయాలి. ఆ తెలియజేయాలి అని అన్నప్పుడు ఈ తెలుసుకునే విఘ్నత కూడా మన దగ్గర ఉండాలి. కేవలము తెలియజేసినంత మాత్రాన ఈ విషయం అనేది బోధపడుద్ది, మనకు అర్థమవుద్ది అనుకునేది పొరపాటు. ఎందుకు? తెలుసుకునే యొక్క సమర్థత శిష్యుడి దగ్గర కూడా ఉండాలి అన్నమాట. అటువంటి సమర్థత ఉంటేనే ఈ భవరోగం అంటాం దీన్ని, ఈ జనన మరణాలు అనేది ఈ లేఖనే కల్పింపబడి ఎక్కడికెక్కడ పుట్టి అక్కడికక్కడే మళ్ళీ మరుపు చెందిపోయి నశించిపోయే యొక్క ఈ సంకల్ప వికల్పాలు అయితే ఉండయో, ఈ సంకల్ప వికల్పాలతోటే ఈ మొత్తం ఈ సృష్టి మొత్తం కూడా జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్క జీవి కూడా ఈ శరీరమే నేను అనుకొని ఈ శరీరానికి సంబంధించిన సంకల్పం ఏదైతే ఉన్నదో అంతర్గతంగా సూక్ష్మంగా ఆ సంకల్పం యొక్క వికారమే తప్ప ఈ సృష్టి, ఆ సంకల్పం అంటూ లేకపోతే
ఈ సృష్టి లేదు. మరి సృష్టి ఏది? మనం సృష్టి ఏదనుకుంటున్నాం? ఆ సంకల్పం సృష్టి అనుకోవటంలా మనం ఈ శరీరమే సృష్టి అనుకుంటున్నాం. ఇది పుట్టింది అనుకుంటున్నాం. ఇది పుట్టిందని దీనికి తెలియదు. దీన్ని గుర్తించే జ్ఞానం గుర్తెరిగి ఇది పుట్టిందనాల్సిందే. అందువల్ల జ్ఞానం గుర్తించి ఇది పుట్టిందని చెప్పాల్సిందే తప్ప ఇది జడ పదార్థం ఈ శరీరం అనేది. అట్లానే ఆ జ్ఞానం యొక్క ఆధారంతో ఈ సంకల్ప రూపకం అనేది గుర్తెరగటం, ఈ గుర్తెరిగే ప్రపంచం ఏదైతే ఉన్నదో ఇది మొత్తం మళ్ళీ మనం సృష్టించుకోవటం. ఏదైనా సరే ఒకటి మనకు సృష్టి అవుతూ ఉన్నది అంటే మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే ఈ సృష్టి అనేది దాని గురించి మనం ఎక్కడో బయట చూసి అక్కడ అది తయారైంది, ఎక్కడ ఇది తయారైంది, అక్కడ అది సృష్టి అయింది, ఎక్కడ ఇది సృష్టి అయింది అని బయట చెప్పుకుంటూ ఉంటాం. కానీ వాస్తవకంగా ఈ జగత్తు మొత్తం కూడా మన ఆంతరంగికంగా మనలో నుంచే ఈ సృష్టి మొత్తం జరుగుతూ ఉన్నది. ఎలాంటి సంశయం అంటూ లేనే లేదు. ఎందుకు మనలో నుంచే ఈ సృష్టి మొత్తం జరుగుతూ ఉన్నది అని అంటే ఏ విధంగా మన గాఢ సుషుప్తిలో ఈ సృష్టి శరీరం కానీ మనస్సు కానీ జ్ఞానం కానీ ఏదైనా సరే మనం ప్రపంచంలో జరిగిన సన్నివేశాలు ఏవైతే ఉండయో ఈ మొత్తం ఏమీ కూడా ఒక్కటి కూడా లేనప్పుడు అప్పుడు సృష్టి అనేది లేదు కదా. మరి ఎక్కడి నుంచి తయారవుతుందో సృష్టి? మళ్ళీ మెలకువ అనేది వచ్చిన కాడి నుంచే మనకి ఈ సృష్టి మొత్తం జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే జ్ఞానం అనేది మేలుకున్న తర్వాత ఆ జ్ఞానం సంకల్ప రూపకం ఎప్పుడైతే బయలుదేరుద్దో ప్రతి ఒక్కటి కూడా సంకల్ప రూపకంతో మనం ప్రతి ఒక్కదాన్ని గుర్తెరగాల్సిందే. ఆ గుర్తెరిగిన దానికి సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే ఉండయో వాటిని మనం చేస్తూ ఉంటుంటాం. అయితే ఎక్కడ జరుగుతూ ఉన్నది? ఇది మనలోనే సంకల్పం తయారవుతూ ఉన్నది. ఆ సంకల్ప రూపకమే ఈ కార్యకలాపాలన్నీ జరుపుతూ ఉన్నది. మళ్ళీ ఎక్కడ లయమైపోతూ ఉన్నది? ఎక్కడైతే పుట్టిందో మళ్ళీ అక్కడే లయమైపోతూ ఉన్నది అన్నమాట. మరి మనమేమనుకుంటున్నాం? సృష్టి మనలో జరుగుతూ ఉన్నది, మనలోనే లయమైపోతూ ఉన్నది అన్న విషయాన్ని వదిలేస్తూ ఉన్నాం. మనం దీనికి భిన్నంగా ఎక్కడో జరుగుతుంది సృష్టి అనుకుంటున్నాం. ఎక్కడా జరగటల్లా. ఈ సృష్టి అనేది మన ఈ జ్ఞానం అనే రూపకములోనే ఈ సృష్టి అనేది జరుగుతూ ఉన్నది. ఆ జ్ఞానంలోనే విలీనమైపోతూ ఉన్నది. అది ఏ విధంగా మరి అటువంటి మన దగ్గర ఉన్న విషయాన్ని మనకి తెలియాలి అని అంటే అందుకే గురుడి యొక్క సహాయం మనకు తప్పనిసరిగా అవసరము. ఆ గురుడి యొక్క సహాయంతో ఈ విషయాన్ని మనకు బట్టబయలు చేయగలుగుతాడు. ఎందుకు? తను కూడా ఇటువంటి పరిస్థితుల్లో నుంచి పరిశోధన చేసి బాగుగా విచారణ చేసి వాళ్ళ గురువు దగ్గర దాన్ని ఆ సూత్రాన్ని తెలుసుకొని ఆ సూత్రం ద్వారా తను కూడా సాధన చేసి ఆ సాధనతోటి తను వాస్తవమైన తత్వం ఏంటిదో గ్రహించి ఆ గ్రహించిన యొక్క తత్వాన్నే మనకి ఇక్కడ బోధ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అదే ఇక్కడ మనకు కృష్ణదేశిక ప్రభువుల వారు మనకు తెలియజేయుచున్నారు. నా సద్గురువు అంటే నా గురువు యొక్క దయ వల్ల నేను ఇటువంటి పరిపూర్ణ తత్వాన్ని నేను తెలుసుకున్నాను. నాయనా శిష్య, నీకు నేను ఈ తెలుసుకున్న తత్వాన్ని నీకు తెలుపుట కొరకు ఇటువంటి గ్రంథాన్ని కూడా నేను రచించాను. ఏదైతే నేను నా గురువు వలన నేను పొందానో నేను తెలుసుకున్నానో అదే ఇటువంటి గ్రంథాన్ని కూడా రచించి నీకు తెలుపుటకు నీకు బోధపడుటకు ఇటువంటి గ్రంథాన్ని కూడా నేను రచించాను అని మనకి ఇక్కడ కృష్ణదేశిక ప్రభువుల వారు తెలియజేయటం అనేది జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు మనం ప్రతి ఒక్కరం కూడా ఈ భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నాము. కానీ వాస్తవకంగా భగవంతుని మార్గములో అంటే ఈ సృష్టి మొత్తం మనలోనే జరుగుతూ ఉన్నది. మనమే ఈ సృష్టికి మూల కారణమై ఉన్నాము. ఈ వేరే ఇంకొకరు ఎవరో లేరు అని మనం ఆ సృష్టి దగ్గరకే మనం రాగలుగుతున్నామా లేదా అని
ప్రతి ఒక్కరము కూడా పరిశోధించుకోవాలి. దైవము ఎక్కడ ఉన్నాడు అని వెతికేదంతా కూడా మనకది వెర్రితనమే అవుద్ది. ఎందుకు అంటే ఏదైతే వెతుకుతానికి బయట ప్రపంచం మీదకి వెళ్ళేది మన సంకల్పమే. అంటే సంకల్ప రూపకంతో బయట ఏది ఎతికినా, అది దేవుడెతికినా, దెయ్యమని ఎతికినా, భగవంతుడని ఎతికినా, ఇంకొకటి ప్రాపంచకమని ఎతికినా, ప్రపంచాన్ని చూసినా, మన కార్యకలాపాలు చూసినా, ఏదైనా సరే సంకల్ప రూపకముతోటి ఇది మొత్తం జరుగుతూ ఉన్నది. అయితే ఆ సంకల్పం ఎవరికే ద్వారా జరుగుతూ ఉన్నది? సంకల్పం అనేది జ్ఞానం యొక్క ఆధారంతో ఈ సంకల్ప రూపకం అనేది తయారవుతూ ఉన్నది. ఈ సంకల్ప రూపకం దేనితోటి మిళితమవుతూ ఉన్నది? ఈ శరీరములో అనే యొక్క సూక్ష్మమైన ఇంద్రియములతోటి ఈ సంకల్పం మిళితమై ఈ సర్వకార్యకలాపాలు ఈ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా సృష్టించుతూ ఉన్నది. మరి ఎక్కడ జరుగుతూ ఉన్నది ఈ మొత్తం కూడా అంటే మనలోనే జరుగుతూ ఉన్నది, వేరే ఇంకెక్కడా కాదు. ప్రతి ఒక్క శరీరములో కూడా ఈ తీరగ జ్ఞానజ్యోతి, అంతర్జ్యోతి, బహిర్జ్యోతి, జ్యోతిర్జ్యోతి, స్వయం జ్యోతి, ఆత్మజ్యోతి, శివోహం. ఏ ఆత్మస్థితి అయితే మన అంతర్గతంగా ఉన్నదో అటువంటి ఆ ఆత్మస్థితి నుండే ఈ ప్రపంచం మొత్తం కూడా, ఈ సృష్టి మొత్తం కూడా జరుగుతూ ఉన్నది. మరి భగవంతుని మనం ఎక్కడ ఎతకాలి? మరి ఎక్కడ ఎతికితే మనకు భగవంతుడు దొరుకుతాడు? ఎక్కడ మనం ప్రయాణం చేసి ఏ తీరుగా మనం ఈ తీర్థయాత్రలు కానీ, లేకపోతే అనేక రకాల ఈ గుళ్ళు గోపురాలు కానీ ఎన్ని మనం ప్రయాణం చేస్తూ ఉన్నామే భగవంతుడి కోసం, ఎక్కడైనా సరే మనకు భగవంతుడు దొరుకుతాడు అని అంటే కేవలం అక్కడ కనీసం మనం ఏదైతే మనం ఒక నిర్మాణం చేసుకున్నామో, ఒక గుడిని కానీ గోపురమని కానీ అందులో ఒక భగవంతుడిని మనం నిర్మాణం చేసుకున్నామో అటువంటి వాస్తవమే అక్కడ మనకు దొరుకుద్దు. కానీ వాస్తవకంగా ఈ సృష్టికి మొత్తానికి ఆధారమైన మూల వస్తువు పరమాత్మ స్థితి అక్కడ మన సంకల్పంతో బయటికి వెళ్ళి వెతికితే దొరికేది కాదు. సంకల్పం కన్నా ముందు ఉన్న యొక్క స్థితిని మనం గమనించి ఆ జ్ఞానం యొక్క స్థితిని ముందు మనం అంతర్గతంగా ఉన్న ఏ జ్ఞానస్థితి, ఏ జీవస్థితి అయితే ఉన్నదో ఈ శరీరంలో, ఆ శరీరంలో ఉండే యొక్క జీవుణ్ణి మనం ముందు వెతికి పట్టుకొని ఆ జీవుడే నేను అనుకొని ఆ జీవుడే మనకి పరమాత్మ యొక్క అంశ అని మనం ఎప్పుడైతే మనం దాన్ని పట్టుకోగలుగుతామో ఆ ఆధారంతో పరమాత్మ సన్నిధికి చేరుకునేదానికి మార్గం దొరుకుద్ది. కానీ వెనక్కపోతే మనకు భగవంతుడి దగ్గరికి చేరుకోగలుగుతాం. కానీ అక్కడి నుంచి ముందుకొచ్చి ఉపాధి భావాన్ని, ఉపాధి రూపాన్ని ధరించి ఈ కనపడే దృశ్యరూపమమ్మట పరిగెత్తేటప్పుడు మనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ భగవంతుని యొక్క స్థితి మనకి గోచరం కాదు, దొరకదు. ఓం తస్సత్.